యుద్ధం మొదలవబోతోంది. కాని అసలైన యుద్ధం బాణాలతో కాదు, మనస్సులో. ఈ ప్రశ్నకి సమాధానంగా ఓ చిన్న కథతో మొదలుపెడదాం. ఆ దెబ్బకి తన రోజంతా పాడైపోయింది. విపరీతమైన కోపం, బాధ. అసలు ఎందుకిలా? ఇది కేవలం కారుమీద ప్రేమ కాదు, దీన్నే అనుబంధం అంటారు. గీత ఇక్కడి నుండే మొదలవుతుంది. ఎక్కడే కురుక్షేత్రంలో మానవ మనస్సు గురించి ఓ గొప్ప సంభాషణ మొదలయింది. సరే, ఈ అనుబంధమంటే ఏంటి? గీత దీన్ని అంధరాజైన ధృతరాష్ట్రుడి ద్వారా వివరిస్తుంది. ఇవి సంజయుడు చెప్పిన ధృతరాష్ట్రుడి మొదటి మాటలు. జాగ్రత్తగా గమనించండి. చూశారా, మా వాళ్ళు అనకుండా పాండుకుమారులు అన్నాడు. ఇక్కడే మనం వాళ్ళు అనే భేదం మొదలైంది. చూశారా, ఈ అనుబంధమే అసలు సమస్య. కత్తి దూయకముందే మనస్సులో యుద్ధం మొదలైపోయింది. ఈ అనుబంధం నుంచే మరో ప్రమాదకరమైన ఎమోషన్ పుడుతుంది, అదే ద్వేషం. దుర్యోధనుడికి సింహాసనంపై విపరీతమైన అనుబంధం. తన దారికి పాండవులు అడ్డుగా ఉన్నారని భావించాడు. ఆ అధికారంపై ఉన్న అనుబంధం బంధువులపై ద్వేషంగా మారింది. వాళ్ల సైన్యాన్ని చూడగానే భయం మొదలయింది. భయం వల్ల ఒక రాజుగా తన మానసిక సమతుల్యతను కోల్పోయాడు. ఇక సరైన నిర్ణయాలెలా తీసుకుంటాడు? ఇక్కడ చూడండి, తన భయం 2 సైన్యాల గురించి అతని అంచనాన్ని ఎలా మార్చేసిందో. భయపడిన వాళ్ళు ఇతరులను కూడా భయపెడతారు. అందుకే దుర్యోధనుడు తన గురువు ద్రోణుడి దగ్గరికి వెళ్లాడు. ద్రోణుడు కనికరం లేకుండా పోరాడాలి. అందుకే అతని మనసుని చెడగొట్టాలని చూశాడు, కొన్ని మాటలతో. చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. మీ తెలివైన శిష్యుడు అంటూ ఎదుటి సైన్యం గురించి చెబుతున్నాడు. అంతేకాదు, ఆ సేనాపతి ద్రుపదుడి కొడుకు అని కూడా గుర్తుచేశాడు. ఎందుకంటే ద్రుపదుడు ద్రోణుడు బద్ధశత్రువులు. ఇది పక్కా ప్లాన్. ద్రోణుడి పాత కోపాన్ని రెచ్చగొట్టి యుద్ధాన్ని వ్యక్తిగతంగా మార్చాలని చూస్తున్నాడు. అంటే అసలు యుద్ధం మొదలవకముందే మనస్సులో యుద్ధం మొదలైపోయింది. ఇదే గీత మొదటి పాఠం. సో నిజమైన యుద్ధం అంతరంగంలోనే. మన అసలు శత్రువులు అనుబంధం, ద్వేషం, మానసిక అస్థిరత. అందుకే కురుక్షేత్రం కేవలం బయట జరిగే యుద్ధం కాదు, అది మన లోపల జరిగే యుద్ధానికి ప్రతిబింబం. మరి మన అంతర్గత యుద్ధభూమిలో మనం ఏ అనుబంధాల కోసం పోరాడుతున్నాం? గీత ఇదే ప్రశ్నతో మొదలవుతుంది.